ఛానల్లోను ఓఫిర్ మినిస్ట్రీస్ ఫేస్బుక్ ఛానల్లోను చిన్నపిల్లలు పాడే పాటలు అన్నీ రావాలి. ఎవ్రీ టైమ్ ఏ చైల్డ్ సింగ్స్ వితౌట్ ఎనీ డిస్క్రిమినేషన్ ఎవ్రీ చైల్డ్స్ సాంగ్ మస్ట్ బి దేర్ ఆన్ అవర్ యూట్యూబ్ ఛానల్ అండ్ ఫేస్బుక్ ఛానల్. ఇంతకుముందు కూడా నేను అదే చెప్పింది, అజయ్ని పిలిచి బిడ్డ పాడుతుంది వెంటనే వచ్చేటట్టు చేయమని చేస్తే నేను చెప్పింది అదే. ఇప్పుడు ఈ పాప కూడా రెడీగా ఉన్నారండి. రైట్ అమ్మ దగ్గర కొంచెం నాకు భయం వేస్తుంది వద్దు. రైట్ పాడు. అందరికీ ప్రైజ్ లార్డ్. నా పేరు శరణ్య. అవకాశం ఇచ్చిన తాతయ్యకి ప్రైజ్ లార్డ్. సమానులెవరు ప్రభో నీ సమానులెవరు ప్రభో
ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. చక్కగా పాడిన బిడ్డలిద్దరికీ కూడా ముందు పాడింది ప్రణవి కదా, ప్రణవి అండ్ శరణ్య. బోత్ ఆఫ్ దెమ్ ఐ కంగ్రాచ్యులేట్. చక్కగా పాడారు బిడ్డలు ఇద్దరు, చాలా సంతోషం. అయ్యా కంటిన్యూ. దేవునికి స్తోత్రం. ముంగమూరు దేవదాసయ్య గారి దగ్గరికి చాలాసార్లు దేవుడు వచ్చేవాడు. మీరు ఊహించలేరు, ఎవ్వరు ఊహించలేరు. వచ్చి దేవుడు మాట్లాడతాడు, గొప్ప గొప్ప విషయాలు మాట్లాడతాడు. జరిగిపోయిన సంగతులు, జరగనున్న సంగతులు మాట్లాడతాడు. అయితే ఆయన ఒక చిన్న పిల్లవాడి ఆకారంలో వస్తాడు. దేవదాసయ్య గారి దగ్గరికి చాలాసార్లు ఒక చిన్న బాబు వస్తాడు. ఆయనే యెహోవా దేవుడు. చాలా రోజుల కిందట నేను ఒక ప్రసంగంలో చెప్పాను, మీరు మార్పు నుండి చిన్న బిడ్డల వంటి వారైతే తప్ప పరలోక రాజ్యంలో ప్రవేశించలేరు. ఒకవేళ ఎప్పటికైనా మనము సమీపించరాని తేజస్సులోనికి వెళ్ళి చూడగలిగితే మనకు అవకాశం లేదు. ఒకవేళ ఊహల్లో వెళితే చూడగలిగితే దేవుడు అక్కడ కూడా ఒక చిన్న బాబులాగా ఉంటాడేమో అని. అందుకే మనం మార్పు నుండి పసిబిడ్డల్లాగా కావాలి అని కోరుతున్నాడు. మీ పాస్టర్ గారు ప్రపంచ చరిత్రలో ఏ మేధావి వేదాంత పండితుడు చెప్పని వేల కొలది మర్మాలు చెప్పినటువంటి ఒక దైవజనుడు, అందరికీ తెలుసు. బట్ ఇన్ ద హార్ట్ ఐఎమ్ స్టిల్ ఎ చైల్డ్. మై వరల్డ్ ఈజ్ ఎ చైల్డ్స్ వరల్డ్. పిల్లలే నా ప్రపంచం. నేను చాలా మేధావిని, సీనియర్ సిటిజను, బహుగ్రంథకర్త, కవి, రచయిత, గేయకర్త, గాయకుడు అని అన్ని పదవులు నాకు ఉన్నాయి. మీరు గుర్తించారు. మా అయ్యగారు అంటే మంచి రాజకీయ నాయకుడు అండి, సామాజిక సంస్కర్త, ప్రసంగికుడు అన్నీ అనుకుంటారు. అవన్నీ ఫ్యాక్ట్ అయి ఉండొచ్చు. బట్ ఎసెన్షియల్లీ ఐఎమ్ ఏ చైల్డ్. పిల్లలతో నేను ఐడెంటిఫై చేసుకుంటాను అన్నమాట. కాబట్టి పిల్లలు పాడినా, పిల్లలు ఏది చేసినా ముద్దే. పిల్లలు నా దగ్గరకు వస్తారు, దగ్గర తీసుకొని ముద్దు పెట్టుకుంటాను. ఏంట్రా ఎప్పుడు వచ్చావు, ఇది ప్రేయర్ టైం తెలీదా, గెట్ అవుట్, అక్కడ కూర్చో, దే షుడ్ బి డిసిప్లిన్. అట్లా అనను నేను, అట్లా అనను. అరే పిల్లలకు మనం డిసిప్లిన్ నేర్పాలి, క్రమశిక్షణ. సంఘం అంతా అడ్డదిడ్డకి తిరుగుతూ ఉంటారు. ఏంటండి ఓఫీరయ్య గారు వాళ్ళు క్రమం నేర్పడు అని చాలామంది అనుకుంటారు. బట్ ఐ సీ ద ఫ్యూచర్. పిల్లలను దగ్గర తీసుకొని నేను హత్తుకొని ముద్దు పెట్టుకున్నటువంటి ఆ ఒక్క గెస్చర్ వాళ్లకు 100 ఏళ్ల వయసు వచ్చిన వాళ్ళ మీద ఒక పాజిటివ్ ముద్ర వేస్తుంది అన్నమాట. రేపు పొద్దున ప్రపంచం నా గ్రంథాలను గూర్చి ప్రశంసించి మాట్లాడుకుంటే ఈ పిల్లలకు గుర్తొస్తుంది, ఈయన ఒకప్పుడు నన్ను హత్తుకొని ముద్దు పెట్టుకున్నాడు కదా, దిస్ మ్యాన్ కిస్డ్ మీ, హగ్డ్ మీ అని చెప్పుకుంటారు. కాబట్టి చిల్డ్రన్ ఈజ్ ఎ సీరియస్ మ్యాటర్ ఫర్ మీ. ఏముంది పిల్లకాయలు వెధవలు, వాళ్ళకేం తెలుసు అని. అవి కూడా పెద్ద వెధవ అసలు. ముందు వాళ్ళు కాదు, పిల్లలకేం తెలుసు అన్నప్పుడు పెద్ద వెధవ. వాళ్ళకి అన్నీ తెలుసు. నీ సంగతి తెలుసు, నా సంగతి తెలుసు. దే ఆర్ ఓన్లీ స్మాల్ ఇన్ సైజ్, నాట్ ఇన్ ది మెంటల్ స్టేచర్. గుర్తుపెట్టుకోవాలి. వాళ్ళు హైట్లోనే తక్కువ,
మైండ్ తక్కువ కాదు, ఎప్పుడు అండర్ ఎస్టిమేషన్ అయ్యొద్దు. దే ఆర్ పీపుల్ ఓన్లీ స్మాల్ ఇన్ సైజ్. పిల్లరా, అలాగే పాడేరు నుండి ఏజెన్సీ ఏరియా విశాఖ వాళ్ళంటే చాలా నాకు ఇష్టము. పాస్టర్ జోసెఫ్ అండ్ పుష్పమ్మ ఒక్కసారి ముందుకు వస్తారు, మీ కొరకు ప్రార్థన చేస్తాం. వాళ్ళు ఎందుకు నాకు చాలా ఇష్టం అంటే ఎన్నో కారణాలు ఉన్నాయి. ఆత్మీయ బిడ్డలు, ఆర్డైన్డ్ పాస్టర్స్ ఆఫ్ అగాపే ఫెలోషిప్. ఇప్పుడు వాళ్ళు ఉండేది కూడా ఏఎస్ఆర్ జిల్లా కదా. ఇప్పుడు ఏఎస్ రంజిత్ తోఫీర్ అని నా పేరు అదే రాస్తారు కదా. అయితే వాళ్ళ ఏఎస్ఆర్ ఏంటంటే అల్లూరి సీతారామరాజు. ఏదో రకంగా అక్షరాలు అయితే కలిసినాయి కదా, ఇంకా అనుబంధం పెరిగింది. దేవునికి స్తోత్రం. మరి జోసెఫ్ గారు ఆల్మోస్ట్ మాకు కన్ఫర్మేషన్ ఉంది. కొంచెం మిస్ అవుతుందేమో ఏమో, కానీ మిస్ అవుతుందేమో అనుకునే దానికంటే గెలిచేస్తాం అనుకోవడానికి ఎక్కువ ఆధారాలు ఉన్నాయి. మా సర్వేలో ఆయన ఎమ్మెల్యేగా కాంటెస్ట్ చేశారు. రేపు జూన్ 4వ తారీఖు ఒకవేళ ప్రపంచం దిగ్భ్రాంతి చెందే అవకాశం ఉంది. ఒకవేళ వారు ఎమ్మెల్యే అవుతారేమో తెలీదు. ప్రజలదే తీర్పు, దేవుని చిత్తము. అయితే సర్వే ఫలితాలు మాత్రం మొత్తం జోసెఫ్ గారి పక్షంగా ఉన్నాయి. మరి దేవుడు ఏం చేస్తాడో, వారు ఎమ్మెల్యే అయినా కాకపోయినా ఆ ప్రాంతపు రాజకీయాలను శాసించే ఒక గొప్ప శక్తిగా జోసెఫ్ గారు ఎదిగారు. దేవునికి స్తోత్రం. వారిని దేవుడు ఆశీర్వదించునుగాక. ఒక ఆరితేరిన కాకలు తీరిన రాజకీయ నాయకుల కంటే కూడా వ్యూహాత్మకంగా వారు ప్రచారం చేశారు, ఓటర్లను ఆకట్టుకున్నారు. ఈ ఎన్నికల్లో ఇక్కడ జోసెఫ్ గారు, పంజాబ్లో కుల్దీప్ సింగ్ గారు దేశ సమాజానికి, ఓటర్ సమాజానికి ఎలుగెత్తి చెప్పబోతున్నారు. ఇండియా ప్రజాబంధు పార్టీ అనేది కూడా ఉన్నది ఇండియాలో. మీరే డబ్బా కొట్టుకోవడం కాదు, హంబీ హై ఇదర్, ఈ ప్రక్రియలో మేము ఉన్నాం అనే బలమైన సందేశాన్ని మొత్తం దేశానికి ఇచ్చేటటువంటి క్యాండిడేట్స్ వీరిని దేవుడు ఆశీర్వదించినట్టు చిన్న ప్రార్థన చేద్దాం. స్తోత్రం స్తోత్రం స్తోత్రమునైనా ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి, అద్భుతకరుడవు, ఆశ్చర్యకరుడవు, లేని వాటిని ఉన్నట్టు పిలిచే గొప్ప దేవుడవు. మీ దాసుడు పాస్టర్ జోసెఫ్ని పాడేరు నియోజకవర్గంలో తప్పక ఎమ్మెల్యేగా మీరు గెలిపించండి స్వామి. ఓట్ల కౌంటింపు దినాన, కౌంట్ లెక్కింపు దినాన, కౌంటింగ్ ది ఓట్స్ when it is taken up, my Lord, let there be a miraculous result in the counting of the votes as never expected by anyone. ఎవరు ఎక్స్పెక్ట్ చేయనటువంటి అటువంటి అంత అద్భుతమైన ఆశ్చర్యం గొలిపేటటువంటి ఫలితాలు ప్రతి రౌండ్లో ఎన్నికల్లో మరి వెలికి వచ్చునుగాక తండ్రి. అద్భుతం చేయండి. ఎలాగ వీళ్ళు చాప కింద నీరులాగా ఎలా వ్యాపించారు, ఓటర్లు ఎలాగ వీరి తట్టు మళ్ళుకున్నారు అని అన్ని పెద్ద పార్టీలు ఆశ్చర్యపడినట్లుగా మీ చిత్తమైతే దావీదును సింహాసనం ఎక్కించినట్లుగా పాస్టర్ జోసెఫ్ గారిని ఎక్కించండి. అడిగి ఉన్నాం, పొంది ఉన్నాం, నీకు వందనాలు చెల్లించి యేసు పరిశుద్ధ నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి. గాడ్ బ్లెస్ యు ఎమ్మెల్యే గారు. దేవుని స్తోత్రం. అక్కడ ఎమ్మెల్యే ఎవరైనా సరే నాకు ఎమ్మెల్యే జోసెఫ్ గారే. దేవుని స్తోత్రం. చాలా సంతోషం. అండ్ 100% నేను చాలా జాగ్రత్తగా ఏమంటారు అసెస్మెంట్, అంచనాలు వేశాము. ఆల్మోస్ట్ గెలుపుకు చాలా దగ్గరలో ఉన్నారన్నమాట బ్రదర్. చాలా సంతోషం. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. మంచిది. దేవుని పరిశుద్ధ వాక్యంలో నుండి చాలా క్లుప్తమైనటువంటి సందేశం కొరకు మనం మొదటి పేతురు పత్రిక 1వ అధ్యాయము 13వ వచనం
చదువుకుందాం. చాలా సంతోషం. కొన్ని వారాలు మధ్యలో గ్యాప్ వచ్చిన మా అక్కయ్య గారు, భూలక్ష్మమ్మ అక్కయ్య గారు కూడా వచ్చారు. వారికి ఆహ్వానం. చాలా సంతోషం. నాకు దేవుడిచ్చిన అక్కయ్య గారు, భూలక్ష్మమ్మ గారు. కూర్చోండి అక్క. మీరు లేవద్దు, మీరు మాకు మాతృ సమాన. మీరు చిన్నపిల్లలు పిలిస్తే పెద్దోళ్ళు నిలబడతారేంటి? చాలా సంతోషం. దేవునికి స్తోత్రం. 1 పేతురు 1వ అధ్యాయం 13వ వచనం. కాబట్టి మీ మనస్సును నడుము కట్టుకొని నిబ్బరమైన బుద్ధి గలవారై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు తేబడు కృప విషయమై సంపూర్ణ నిరీక్షణ కలిగి ఉండుడి. చిన్న మాట మనం ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి, జీవాధిపతి అయిన మా అద్భుతకరుడా, మిక్కిలి గొప్ప తండ్రి, కొంత సమయము మేము లేచి తిరిగి వెళ్ళకముందు ఒక్కసారి మీరు మాతో మాట్లాడి మా మనోనేత్రాలు వెలిగించి నీ సత్యము మాకు నేర్పించి లోకానికి ఉప్పుగా వెలుగుగా మమ్మను సిద్ధపరిచి వచ్చేవారమంతా ప్రకాశించుటకు మమ్మను లోకములోనికి మండుచున్న దివిటీలకు తీసుకువెళ్ళమని యేసు అద్భుత నామంలో స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రభునందు నాకు అత్యంత ప్రియులారా, ఈనాటి ప్రసంగము చాలా క్లుప్తంగానే ఉంటుంది. ఇప్పటి నుంచి ఎప్పుడు క్లుప్త ప్రసంగాలే. పోయిన వారం కూడా ఎంతసేపు మాట్లాడి నేను 35-40 నిమిషాల. ఇంకా తగ్గిస్తాను. షార్ట్ మెసేజెస్ మనం అలవాటు పడదాం. నేను ఎంత చిన్న ప్రసంగం ఉన్నా చేస్తాను. చాలామందికి తెలియదు. ఆయనకు బ్రేకులు పడవు, 3-4 గంటలు చెబుతాడు అని అనుకుంటారు. అట్లా నన్ను గురించి ఏదనుకున్నోడైనా అమాయకుడే. ఏది అనుకున్నా అమాయకుడే వాడు. నేను ఏది అనుకోమని చెప్తే అదే అనుకోవాలి. వాడు జ్ఞాని. దేవుడు కూడా అంతే. దేవుని గురించి మనం అనుకునేదంతా నాన్ సెన్సే. ఆయన గురించి ఆయన అనుకోమని చెప్తే అది అనుకోవాలి. వాడు జ్ఞాని. వాడికి సరిగ్గా దేవుడు అర్థం అవుతాడు. ఓఫీర్ గారి క్లుప్త ప్రసంగాలు రావంటే V6లో నేను చేయలేదా? 10 నిమిషాలు, 9 నిమిషాలు, 8.5 నిమిషాలు. అదే సబ్జెక్ట్ 8 గంటలు చెబుతా, 8 నిమిషాలు కూడా చెప్తాను నేను. నాకు ముగించడం చేతగాక కాదు, దేవుని నడిపింపు కింద మాట్లాడతాం అంతే. దేవునికి స్తోత్రం కలుగును గాక. మంచిది. క్లుప్త ప్రసంగం. ఈనాటి ప్రసంగం యొక్క పేరు, ప్రసంగానికి టైటిల్ ఏంటంటే క్రైస్తవులను గూర్చిన వాస్తవాలు, ద ఫ్యాక్ట్స్ అబౌట్ క్రిస్టియన్స్. దట్ ఈస్ ద టైటిల్ అండ్ ద టాపిక్ ఆఫ్ టుడేస్ మెసేజ్. క్రైస్తవులంటే ఏమిటి అనేది క్రైస్తవులకే చెప్తున్నా, అన్యులకు కాదు, క్రైస్తవేతరులకు కాదు. క్రైస్తవులంటే ఎవరో క్రైస్తవులకే చెప్తున్నా. ఎందుకంటే మనమంటే ఏమిటో మనం అప్పుడప్పుడు మర్చిపోతుంటాం. మన స్టేటస్ ఏమిటో, సమాజంలో మన హోదా ఏమిటో, దేవుని ముందు మనకున్నటువంటి హోదా ఏమిటో మనం మర్చిపోతుంటాం. అందుచేత మళ్ళీ మనం జ్ఞాపకం చేసుకోవడం మంచిది. క్రైస్తవులను గూర్చిన వాస్తవాలు. మొట్టమొదటి వాస్తవం, we are all born sinners. हम गुनहगार बन के पैदा हुए हैं. पैदाइश के साथ हम कोई संत, कोई पवित्र महान आदमी नहीं हैं. పుట్టుకతో మనం ఎవరము మహానుభావులము కాదు. పుట్టుకతో మనం పరిశుద్ధులం కాదు. పుట్టుకతో మనము గొప్ప వ్యక్తులం కాదు. పుట్టుకతో మనమందరము పాపులము. దేర్ ఇస్ నో ఎక్సెప్షన్ ఎట్ ఆల్. రంజితోఫీర్ పుట్టుకతో పాపి. నీవు కూడా పుట్టుకతో పాపివి. యు ఆర్ బోర్న్ యాజ్ ఎ సిన్నర్. ఈ వాస్తవాన్ని మనం ఎప్పుడు మర్చిపోవద్దు. దావీదు చెబుతాడు, పాపములో నేను పుట్టిన వాడను, పాపములోనే నా తల్లి నన్ను గర్భమున ధరించెను. ఇది మొట్టమొదటి విషయం.
మనము మాత్రమే కాదు, ఆదాము పిల్లలందరూ జన్మముతో పాపులే. కాబట్టి అందులో భాగంగా మనము కూడా పాపులు. ద బిగినింగ్ ఆఫ్ అవర్ జర్నీ, మన జీవిత యాత్రలో మొట్టమొదటి ఘట్టం, మొట్టమొదటి అడుగు ఎక్కడంటే పాపమనే బురద గుంటలో మనము మన బ్రతుకు యాత్ర ప్రారంభించినాము. ఇది మొదటి విషయం. రెండవ సంగతి, మన దశ, మన స్థాయి, మన హోదా మార్చివేసే ఒక అద్భుత సంఘటన జరిగింది. ఇది మన బ్రతుకును గూర్చిన ఒక వాస్తవం. జన్మముతో పాపులమే కానీ, దేవునికి అసహ్యులమే కానీ, నరకపాత్రులమే కానీ, మన స్టేటస్, మన హోదా మార్చి పారవేసే ఒక మహాద్భుతం జరిగింది. అదే మన రక్షణ అనుభవం, అది నూతన జన్మ అనుభవం. సంథింగ్ హ్యాపెండ్ ఇన్ యువర్ లైఫ్ అండ్ ఇన్ మై లైఫ్ which changed our status before God. हमारी हैसियत पूरी तरह से बदल गई है. పుట్టినప్పుడు ఉన్న స్టేటస్ ఇప్పుడు లేదు, కొత్త స్టేటస్ వచ్చింది. ఏం స్టేటస్ తెలుసా? మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం. ఒకప్పుడు ప్రజగా ఉండక, ఒకప్పుడు మీరు దేవుని ప్రజలు కారు, దేవునికి మీకు సంబంధం లేదు, దేవునికి మీకు అసలు సంబంధమే లేదు. ఒకప్పుడట మనము దేవుడు లేని వారమై ఉంటిమి అట. దేవుడు లేడట మనకు, లోకమందు దేవుడు లేని వారై ఉంటిమి. ఎఫెసీ పత్రిక 2:12, ఎఫెసీ 2:12. ఆ కాలమందు ఇశ్రాయేలుతో సహపౌరులు కాక పరదేశులను, వాగ్దాన నిబంధన లేని పరజనులను, నిరీక్షణ లేని వారును. లోకమందు ఏమి లేదట మనకు? తండ్రి లేని పిల్లలు ఉంటారు, తల్లి లేని పిల్లలు ఉంటారు. అంటే తండ్రి లేడంటే వానికి లేడా? గాల్లోంచి పుట్టాడు వాడు. నాకు నాన్న లేడండి, అమ్మ లేదంటే మరి ఎట్లా పుట్టావు? నువ్వు గాల్లోంచి పుట్టావా? తల్లి తండ్రి అనేవాళ్ళైతే ఉంటారు, కానీ వీడికి అందుబాటులో లేరు. వాళ్ళు చచ్చిపోయారో, వీడిని వదిలేశారో, వీడే ఇంట్లోంచి వెళ్ళిపోయాడో తెలియదు, బట్ అందుబాటులో లేరు. రిలేషన్షిప్ లేదు, కమ్యూనికేషన్ లేదు. ఫాదర్లెస్ చైల్డ్, మదర్లెస్ చైల్డ్ అంటే వాడు మెల్కిసెదెకా వాడు? కన్నోళ్ళు ఉన్నారు, కానీ ఆ కన్నోళ్ళతో వీడికి ఇప్పుడు సంబంధం లేదు. తండ్రి తల్లి అనే స్థానాలు ఖాళీగా ఉన్నాయి ఆడ బతుకులో. అలాగే మనము దేవుడు లేని వారమై ఉంటిమి. మనకు దేవుడు అందుబాటులో లేడు, టచ్లో లేడు, సహవాసంలో లేడు. మనం ఆయనతో మాట్లాడలేము, ఆయన మనతో మాట్లాడడు, మనకు వినిపించదు. అంత దిక్కుమాలిన వాళ్ళు మనం. ఒకప్పుడు దేవుని ప్రజలము కాదు, కానీ ఇప్పుడు దేవుని ప్రజ అయితిరి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు ఎవరండి మీరంటే, మేము దేవుని ప్రజలం. దేవునికి మహిమ కలుగును గాక. మాకిప్పుడు దేవుడు ఉన్నాడు, మేము ఆయనతో మాట్లాడుతాం, ఆయన మాతో మాట్లాడతాడు. దేవుడు లేడు అనే ఆ గ్యాప్ ఇప్పుడు నిండిపోయింది. సృష్టికర్త వచ్చేసాడు దాంట్లోకి. ఒకప్పుడు మీరు దేవుని ప్రజ అయి ఉండక ఇప్పుడు దేవుని ప్రజ అయి ఉన్నారు. ఒకప్పుడు కనికరించబడక, ఒకప్పుడు అసలు మీ మీద దేవునికి కనికరమే లేదు, కఠినంగా తీర్పు తీర్చేవాడు. ఎవడ్రా నువ్వు, ఎందుకు వచ్చావు, నీకు నాకేం సంబంధం, అసహ్యుడా, అపవిత్రుడా, పందిలాంటోడా, ఎందుకురా వచ్చావు, నీకు నాకేంట్రా కనెక్షన్ అన్నంత కాఠిన్యము ఉండేది మన మీద. అగ్నిగుండానికి వెళ్ళండి, యుగ యుగాలు బాధపడండి అన్నంత కాఠిన్యం ఉండేది. కానీ ఇప్పుడు స్టేటస్ మారింది. మన మీద దేవునికి చెప్పలేని కనికరం. దేవునికి స్తోత్రం కలుగును గాక.
ఇప్పుడు మీరెవరంటే దేవుని చేత కనికరించబడిన వారము. మరి ఎలాగ ఇంత కనికరం మన మీదకి వచ్చిందంటే, ఈ కృప మన మీదకి కలగడానికి యేసుక్రీస్తే కారణం. దేవునికి స్తుతి కలుగును గాక. యోహాను సువార్త 1వ అధ్యాయము 17వ వచనము చూడండి దయచేసి. ధర్మశాస్త్రము మోషే ద్వారా కలిగెను, ఆ కృపయు సత్యమును యేసుక్రీస్తు ద్వారా కలిగెను. దేవునికి స్తుతి కలుగును గాక. కృప మనకు కలిగింది. కృప మనకు కలుగుట వేరు. దేవునిలో కృప ఎప్పుడూ ఉన్నది. ఆయన కృప నిరంతరముండును. 136వ కీర్తన నిండా అదే కోరస్. ఆయన కృప నిరంతరముండును. కానీ ఆయనలోనే ఉన్న కృప మన జీవితంలోనికి అందుబాటులోకి వచ్చుట కృప కలుగునుగాక. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అంటే దేవుని లోపల లేని లక్షణం కొత్తగా పుట్టదు. దేవుడైన యెహోవా విస్తారమైన కృపా సత్యములు కలిగిన యెహోవా అని చెప్పాడు. కొత్తగా ఏం పుట్టదు ఆయనకు. ఆయన మార్పు లేనివాడు, నిత్యుడు, శాశ్వతుడు, సత్యుడు, నిరంతరము మార్పు చెందనివాడు, ఎప్పుడూ కృపామయుడే. కానీ ఆ కృప మన అనుభవంలోకి రాదు, మన మీదికి రాదు. మనం ఆ కృప ద్వారా లాభము పొందలేము, ప్రయోజనం పొందలేము. అద్భుతమైన కృప, మహదైశ్వర్యము దేవునిలో ఉన్నది. నాకు మాత్రం దొరకదా కృప. నాకు దొరికేది దేవుని కోపము, దేవుని కాఠిన్యము, పగ, శిక్ష, ఉగ్రత. నాకు కృప కావాలి నాయన, దొరకదు. ఒక అద్భుతం జరిగింది. ఒక ఆయన వచ్చాడు, నేను నీకు కృప అనుగ్రహిస్తాను. ఎలా ఇస్తావు అంటే, నీ మీదికి వచ్చిన దేవుని కోపాన్ని నేను తీసేసుకుంటాను. నీ మీద ఉన్న మండుతున్న దేవుని కోపాన్ని నేను భరిస్తాను. నీకు విధించబడ్డ శిక్ష నేను అనుభవిస్తా. లెక్క చెల్లిపోతుంది, చెల్లు చీటి రాసేస్తాడు. రుణం తీరిపోయింది, శిక్ష వాడికి విధించబడింది, అనుభవించేశాడు వాడు శిక్ష. అకౌంట్ క్లీన్ అయిపోయింది కనుక ఇప్పుడు నీకు కృప రావడానికి అవకాశం ఉంది అని కృపను మన మీదికి రప్పించినటువంటి ఆ కరుణామూర్తి, దయామయుడు, నజరేయుడైన యేసయ్య ధర్మశాస్త్రము మోషే ద్వారా అనుగ్రహించబడెను. కృప యేసుక్రీస్తు ద్వారా కలిగింది. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కనుక ఇప్పుడు మనం ఎవరం అంటే కృప పొందిన వారము. నోవహు యెహోవా దృష్టికి కృప పొందినవాడు. ఈ తరములో మీరందరూ కృప పొందినవారు. ఎందుకు? మీరు చాలా మహానుభావులని కాదు. ఎందుకు కృప పొందినవారు? శిక్ష పొందవలసిన వాళ్ళు కృప పొందిన వారు ఎలాగయ్యారు అంటే, ఏ పాపము ఎరగని వాడు కాయన మన శిక్షను భరించినాడు గనుక. ప్రభునందు ప్రియులారా, యేసుక్రీస్తును బట్టి మనం ఇప్పుడు కృప పొందిన వారము, మనము క్షమించబడిన వారము. చార్ల్స్ స్పర్జన్ గారు మాట అన్నవాడు, సిన్నర్ ఐ యామ్, సిన్నర్ ఈజ్ వాట్ ఐ యామ్, దట్ ఈస్ మై ఐడెంటిటీ, దట్స్ మై నేచర్. పాపి అనేది నా యొక్క చిరునామా, నా గుర్తింపు చిహ్నం, నా హోదా, అది ఐఎమ్ ఏ సిన్నర్. కానీ అందరూ పాపులు అంటుండు కాదు, స్పెషల్ పాపి. ఐఎమ్ ఏ ఫర్గివెన్ సిన్నర్. క్షమించబడిన పాపిని, కనికరించబడిన పాపిని. ప్రసంగ చక్రవర్తి చార్లెస్ స్పర్జన్ గారు అనేవాడు అట్లాగా, ఐఎమ్ ఏ ఫర్గివెన్ సిన్నర్.
నేను క్షమ పొందిన పాపిని. మనందరము ఒక అద్భుత కార్యాన్ని మన జీవితంలో అనుభవించాం. అదే రక్షణానుభవం. నరకపు దారిలో వేగంగా నడిచి వెళుతున్న మనలను దేవుడు ట్రాక్ మార్చేసి పరలోకపు ట్రాక్ మీదకి బండిని నడిపించేశాడు. ఎందుకంటే కల్వరి శిలువ మీద ఆయన చేసిన యజ్ఞాన్ని బట్టి. బాగా గమనించాలి, మనం ఎవరము? క్షమించబడిన పాపులం. అంతేకాదు, మనల్ని గూర్చి ఇంకొక వాస్తవం ఉంది. అదేంటంటే, మనము క్షమించబడితిమి కానీ మనలోని పాపము, అయోగ్యత దేవునికి ఇంకా బాధకరంగానే ఉంది. దేవుడు పరిశుద్ధుడు. తన సొంత కుమారుడైన యేసు మన కొరకు శిక్ష అనుభవించాడు గనక మన మీద కోపాన్ని మానుకున్నాడు. ఆయన మన మీద కృపను కుమ్మరించడానికి ఇష్టపడ్డాడు. బట్ గాడ్ ఈజ్ స్టిల్ అన్హ్యాపీ అబౌట్ ద సిన్ ఇన్ యువర్ లైఫ్. మనలోని పాపాన్ని గూర్చి దేవుడు ఇంకా బాధపడుతున్నాడు. అందుకొరకు మనకి ఇంకొక కొత్త వాస్తవం జరిగింది. మనలో దేవుడు మనలను పరిశుద్ధ పరచుటకు పూనుకున్నాడు. గాడ్ హ్యాస్ డిసైడెడ్ అండ్ బిగన్ ద ప్రాసెస్ ఆఫ్ సాంక్టిఫైయింగ్ అస్. మనల్ని పరిశుద్ధపరచడానికి దేవుడు పూనుకున్నాడు. మనం ఇప్పుడు చాకిరేవులో ఉన్నటువంటి మురికి వస్త్రాలము. మనందరం, నేను, నీవు, నో ఎక్సెప్షన్ అట్ ఆల్, చాకిరేవులో ఉన్న మురికి బట్టలం. చాకలివాడు ఆ బట్టలను తీసుకెళ్ళి ఏం చేస్తాడండి? దాని ముందు నానబెడతాడు, దానికి సబ్బు రాస్తాడు. పాతకాలం అయితే చాకిరేవులో బట్టలు ఉడకబెట్టేవాళ్ళు, తెలుసా మీకు? బట్టలు ఉడకబెట్టేవాళ్ళు. ఉడకబెడితే మురికి వదిలిపోద్దని. తర్వాత పెడతారు, తర్వాత పులిమేస్తారు. ఇక మర్యాదగా దాన్ని మురికి పోకపోతే బండకేసి బాదుతారు దాన్ని. అండి, బండకేసి బాది వాడికి తృప్తి అయిన దాకా బాదుతాడు. అలాగా నన్ను కూడా దేవుడు శుభ్రపరుస్తున్నాడు. చాకిరేవులో ఉన్నటువంటి మురికి బట్టలము మనము రోజు కాస్త పరిశుద్ధపరచబడవలసిన వారము. ఇది నీ బాధ్యత కూడా. చాకిరేవులో ఉన్న బట్టలకు మెదడు లేదు, వాటికి మనస్సు లేదు, గ్రహింపు లేదు, జ్ఞానము లేదు, ఆలోచన లేదు. అవి తిరగబడవు. ఎందుకయ్యా నన్ను ఎట్లా బాదుతున్నావు, నాకు బాధగా ఉంది, మానేసాయి అని అరవవు. నోరు మూసుకొని పడి ఉంటాయి. అసలు నోరు మూసుకోవడానికి దాని నోరు కూడా లేదు. కానీ మనము చాకిరేవుకు వచ్చాం. మనకు నోరు ఉంది, మెదడు ఉంది, మనసు ఉంది, ఆలోచన ఉంది, ఫీలింగ్స్ ఉన్నాయి. వద్దు, నన్ను ఇట్లా కొట్టొద్దు అని అనగలగడానికి అవకాశం ఉంది. మామూలు చాకలివాడు బట్టలను ఉతకడానికి ఆ వస్త్రాలు తిరగబడవు. కానీ క్రైస్తవులనే మురికి బట్టలు శుభ్రం కావాలంటే, పరమచాకలివాడు మనలను శుభ్రం చేయాలంటే అది అంత సులభం కాదు. మనం తిరగబడతాం. ఒక్కసారి బండకేసి బాధాడు అనుకో, మనం అరుస్తాం, ప్రభువా ఇది అన్యాయం, ఇది న్యాయం కాదు, నన్ను ఎందుకు ఇట్లా బాధ పెడుతున్నావు అని దేవుడి మీద తిరగబడతాం. ఇంకొక వాస్తవం చెబుతున్నా, రాసుకోండి మీరు. మొట్టమొదటి వాస్తవం, జన్మము చేత పాపులం. రెండవ వాస్తవం, ఒకప్పుడు కనికరించబడకుండా ఉండిన వాళ్ళం ఇప్పుడు యేసుక్రీస్తుని బట్టి కనికరించబడి రక్షణ పొందాం. మూడవ వాస్తవం ఏమిటి? రక్షించబడినాము కానీ మనలో ఇంకా దేవునికి ఇష్టం కాని కల్మషం చాలా ఉంది. మనము పరిశుద్ధపరచబడే ప్రాసెస్లో మనం ఉన్నాం.
ఈ పరిశుద్ధపరచబడే ప్రాసెస్లో మనం ఉన్నాం గనుక మనమందరం జ్ఞాపకం పెట్టుకోవాలి. మనము క్షమించబడినాము కానీ ఇంకా సంపూర్ణులము కాలేదు. వీఆర్ నాట్ యెట్ పర్ఫెక్ట్. మనం ఇంకా సంపూర్ణులం కాలేదు. నేను కాలేదు, నువ్వు కాలేదు, ఎవరు కాలేదు. భూమి మీద ఉన్న ఏ భక్తుడు కూడా ఎవడు ఇంకా పరిశుద్ధుడు సంపూర్ణుడు కాలేదు. అందుకే ఎఫెసీ పత్రిక 4:13 ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 13వ వచనంలో పరిశుద్ధులు సంపూర్ణులు అగునట్లు అని రాశాడు పౌలు. పరిశుద్ధులు ఏం కావాలి? సంపూర్ణులు కావాలి. గనక మన బ్రతుకులో జరుగుతున్న ఒక వాస్తవం ఏంటంటే మనం రోజు కాస్త పరిశుద్ధులు కావాలి. ఇప్పుడు నువ్వు రక్షించబడ్డావు, దానికి అర్థం ఏంటంటే నువ్వు ఎట్లా ఉంటే అట్లా దేవునికి ఓకే అని కాదు. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్ట్. క్రైస్తవులు తెలుసుకోవాలి. నిన్ను దేవుడు క్షమించాడు, నీ ప్రార్థనలు వింటాడు, నీకు మేలు చేస్తాడు, సహాయం చేస్తాడు, అన్నీ ఉన్నాయి, మంచి మంచి వాగ్దానాలు ఉన్నాయి. నువ్వు యేసును అంగీకరించావని తండ్రి అయిన దేవుడు నీ యందు సంతోషిస్తున్నాడు. యేసును అంగీకరించావు గనుక నువ్వంటే దేవునికి ఇష్టం. అట్ ద సేమ్ టైం అదే సమయంలో ఇంకా నీలో ఉన్న కల్మషాన్ని బట్టి దేవుడు దుఃఖపడుతున్నాడు. దేవునికి ఆయాసకరమైన తత్వము, స్వభావము, తలంపులు, మార్గాలు మనలో ఎన్నో ఉన్నాయి. గనుక మనం పరిశుద్ధ పరచబడాలి. ఇది దేవుని యొక్క చిత్తం. దేవుని చిత్తం మన పట్ల ఏమిటంట? మీరు పరిశుద్ధులగుటయే దేవుని చిత్తం. ఏమండి, 1 తెస్సలోనిక పత్రిక 4వ అధ్యాయము 3వ వచనం, మీరు పరిశుద్ధులగుటయే దేవుని చిత్తము. 1 తెస్సలోనిక 5వ అధ్యాయం 23, సమాధానకర్తయగు దేవుడే మిమ్మును సంపూర్ణముగా పరిశుద్ధ పరచునుగాక. దేవుని బిడ్డలారా, మనం పరిశుద్ధ పరచబడవలసిన వారము. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అందుకొరకు దేవుడు ఒక పద్ధతి నియమించాడు. ఇది ఇంకొక వాస్తవం. మనం పరిశుద్ధపరచబడటానికి దేవుడు ఒక ప్రాసెస్ నియమించాడు. ఈ వాస్తవాన్ని మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. 1 పేతురు పత్రిక 1 పేతురు 1వ అధ్యాయము 7వ వచనం, నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది గదా, ఆ బంగారము కంటే అమూల్యమైన మీ విశ్వాసం ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినది. బంగారము అగ్ని పరీక్ష వలన ఏమవుతుంది? పరిశుద్ధపరచబడుచున్నది, శుద్ధపరచబడుచున్నది. అటువంటిదే మీ విశ్వాసం. ఇదో రకమైన బంగారం. భూమి దొరికే ఆ ఎల్లో మెటల్ అదొక బంగారం. మీలో ఉన్న విశ్వాసం ఉందే, ఆ పసుపచ్చ లోహము కంటే విలువైన బంగారం మీలో ఉంది. దానికంటే అమూల్యమైనది మీ విశ్వాసం. ఆ బంగారాన్ని పరిశుద్ధపరచడం అవసరమే. నీలో ఉన్న విశ్వాసం అనే బంగారాన్ని కూడా పరిశుద్ధపరచాలి. ఎలాగా? అగ్ని పరీక్ష. ఆ బంగారానికి భౌతికమైన అగ్ని ఉంది. నీలో ఉన్న బంగారం పరిశుద్ధం కావాలంటే ఉపమాన రీతిగా శోధనలు, పరీక్షలు, శ్రమలు, వేదనలు అనే అగ్ని కొలిమి ఉంది. ఇబ్బంది అనే కొలిమి ఉంది. ఇబ్బందులు అనేవి, శ్రమలు అనేవి, మనోవేదన, శారీరక హింసలు క్రైస్తవ జీవితంలో విడదీయరాని భాగం. క్రైస్తవ జీవితంలో తప్పకుండా నీకు శ్రమ అనేది ఉంటుంది, ఉండాలి. అది నీకు అవసరం అన్నాడు. 6వ వచనం చూడండి, ఇందువలన మీరు మిక్కిలి ఆనందిస్తున్నారు. 1 పేతురు 1:6 ఆనందిస్తున్నారు. కానీ
అవసరమును బట్టి నానా విధములైన శోధనలను బట్టి ఏంటంటే దేన్ని బట్టి? అవసరమును బట్టి అన్నాడా? అవసరాన్ని బట్టి మీకేం కలుగుతుంది? అవసరాన్ని బట్టి మీకేం కలుగుతుంది? శ్రమలు కలుగుతున్నాయి. దేన్ని బట్టి కలుగుతున్నాయి? అవసరాన్ని బట్టి. చెప్పండి, దేన్ని బట్టి? అంటే దేవునికి అవసరమా, నీకు అవసరమా? దేవునికి కాదు బాబు. నిన్ను కష్టపెడితే దేవునికి ₹1 రాదు. అవసరాన్ని బట్టి నీకు శ్రమ అంటే దేవునికి కాదు అవసరం, నీకు అవసరం, నాకు అవసరం. ఒకడంటే, అయ్యా నువ్వు ఇంత పెద్ద మేధావివి, జ్ఞానివి, ఇన్ని పుస్తకాలు రాశావు, నీ లైఫ్ ఎందుకు ఇట్లాగ అయిపోయింది? నీ లైఫ్ అంతా బర్బాద్ అయిపోయింది. హైదరాబాద్లో పాతకాలం సామెత షాదీ బర్బాదీ అని, షాదీ బర్బాదీ అన్నట్టు అయిపోయింది నీ సంగతి. ఏమయ్యా, నీ ఫ్యామిలీ అంతా ఏం చెల్లాచెదురు, నీవంత అప్పుల పాలయ్యావు. ఆఖరికి పెద్ద వయసు వచ్చింది, నెత్తి మీద బొచ్చోటి ఊడిపోయింది. మీ వాళ్ళేమో దీన్ని ఆకారాన్ని వాళ్ళు భరించలేక నీ చిన్నప్పుడు ఫోటో వేసుకుంటున్నారు. ఏ ఊరికి పోయినా కూడా ఈయన భార్య ప్రసంగాలు చేస్తున్నాడు కానీ ఆ పోస్టర్లో ఆయన ఎందుకు రాలేదని అడుగుతున్నారు. ఏంటి బాధలు? ఏంటి బాగానే ప్రసంగాలు చేస్తున్నారు, మంచి వాక్యజ్ఞాని, కానీ నీ బ్రతుకంత ఇలాగైపోయింది ఏంటయ్యా బాబు అని అంటే, అరే నాకు ఇవన్నీ అవసరం. పెళ్ళి కావడం అవసరం, పెటాకులు కావడం అవసరం. అవన్నీ కాకపోతే నేను దేవుడు అప్పగించిన ప్రణాళిక నెరవేర్చలేను. నన్ను నలగొట్టాలి, అగ్నిలో వేసి కాల్చాలి. కంఫర్టబుల్ లైఫ్, కంఫర్టబుల్ ఫ్యామిలీ లైఫ్ ఉంటే కొన్ని ప్రత్యక్షతలు నాకు రావు. అన్ని కంఫర్టబుల్గా ఉంటే ఒక్కటే ప్రత్యక్షత వస్తుంది. హల్లెలూయా, గాడ్ ఈజ్ గుడ్ ఆల్ ద టైమ్, అదొక్కటే వస్తుంది. ఇంకా లోతైన ప్రత్యక్షతలు రావాలంటే రోట్లేసి దంచాలి, కొలిమిలో వేసి కాల్చాలి. అవసరమును బట్టి దేవుడు నన్ను కాల్చాడు కొలిమిలో. దేవుడు అనుకున్నటువంటి మెట్టు మీదకి నన్ను తెచ్చాడు. నీకేంట్రా బాధ? అవును, నేను కష్టాలు పడ్డాను, ప్రత్యక్షతలు పొందాను, గ్రంథాలు రాశాను. ఎవడు చెప్పనటువంటి సమాధానాలు ప్రశ్నలకు నేను చెప్పాను. నీకు ఏ ప్రత్యక్షత లేకుండా నువ్వు క్షేమంగా ఉన్నావు కదా, నువ్వు సంతోషపడు. నువ్వు నన్ను కూర్చుని నువ్వెందుకు బాధపడుతున్నావు? నాకు ఈ శ్రమలన్నీ రావడము అవసరమైంది. దేవుడు నాకు కొన్ని పాఠాలు నేర్పించడానికి ప్రతి శ్రమలోకి తీసుకెళ్తాడు, కొన్ని పాఠాలు నేర్పించి బయటికి తెస్తాడు. మళ్ళీ శ్రమలోకి తీసుకెళ్తాడు, మళ్ళీ కొన్ని పాఠాలు నేర్పించి బయటికి తీసుకొస్తాడు. ఇది అవసరం. అవసరమును బట్టి మీకు నానా విధములైన శోధనల చేత దుఃఖము కలుగుచున్నది. కనుక క్రైస్తవ జీవితంలో దుఃఖము అనివార్యము, అవిభాజ్యమైన భాగము, తప్పదు. ఇది మన వాస్తవాలు మనల్ని గూర్చి. ఇంకొక విషయం, ఈ శ్రమలు, దుఃఖములు, ఈ బాధలు ఇవన్నీ అనుభవించి మనం నడుస్తున్నాము. కానీ దేవుడు మన కొరకు సిద్ధపరిచినటువంటి అంతిమ బహుమానము బహు గొప్పదై ఉండబోతుంది. అది ఏం చెప్తాడంటే, కంటికి కనపడలేదు, చెవికి వినబడలేదు, మనుష్య హృదయానికి అది గోచరము కాలేదు. 1 కొరింథీ పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం. ఇందును గూర్చి దేవుడు తన్ను ప్రేమించు వారి కొరకు ఏవి సిద్ధపరచెను అవన్నీ కంటికి కనపడలేదు, చెవికి వినబడలేదు, మనుష్య హృదయానికి గోచరము కాలేదు. క్రైస్తవులు జన్మచేత పాపులు అయినప్పటికీ ఇప్పుడు ఉగ్రతకు పాత్రులు కాదు, కనికరానికే పాత్రులు. ఎందుకు? మధ్యలో యేసయ్య ఒకడు ప్రవేశించి మన చరిత్ర మార్చేశాడు.
మనం పరిశుద్ధపరచబడుతూ ఉన్నాం. కొంతవరకు పరిశుద్ధపరచబడ్డాం, ఇంకా చాలా కడగబడాలి, ఇంకా చాలా కాల్చబడాలి. మనలో ఇంకా ఎంతో కల్మషం ఉంది. ఇది మనం ఒప్పుకోవలసిన వాస్తవం. మనం ఎవరము సంపూర్ణులం ఇంకా కాలేదు, కానీ సంపూర్ణులం కావాలనే ఆశ కలిగి ఉన్నాం, ప్రయత్నం కలిగి ఉన్నాం, సంపూర్ణం అవుతామనే నమ్మకం కలిగి ఉన్నాం. ఎందుకంటే మనల్ని పరిశుద్ధపరచువాడు సృష్టికర్త అయిన దేవుడే. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇలాగ బాధలలో, శ్రమలలో, వేదనలో, అవమానాల్లో నడుస్తున్న ఈ యాత్రకు అంతిమ బహుమానము బహు గొప్పది. అది ఏ మానవుడి కంటికి ఇప్పటిదాకా కనబడలేదు, చెవికి వినబడలేదు, మనుష్య హృదయానికి గోచరం కాలేదు. అంతటి ఉన్నత బహుమానం కొరకు నీవు నేను నడిచి వెళుతున్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ ఉన్నతమైన బహుమానం మన కొరకు ఎవరు సిద్ధపరిచారంట? దేవుడు సిద్ధపరచారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ ఉన్నతమైన బహుమానం ఏమిటి అంటే, మనము ప్రపంచమును ఇలాంటి ఈ భూలోకము లాంటి ప్రపంచాలు కోటాను కోట్లుగా ఉన్నటువంటి విశ్వ సామ్రాజ్యమును మనం పరిపాలించబోతున్నాం. వీ ఆర్ గోయింగ్ టు బీ ద ఫ్యూచర్ రూలర్స్ ఆఫ్ ద యూనివర్స్, ఫ్యూచర్ కింగ్స్ అండ్ క్వీన్స్ ఆఫ్ ద యూనివర్స్. భవిష్యత్తులో బ్రహ్మాండానికి రాజులము, రాణులము. దేవునికి స్తోత్రం కలుగును గాక. 1 కొరింథీ పత్రిక 6వ అధ్యాయం మీకు తెలిసిన విషయం. 2వ వచనం 6:2 పరిశుద్ధులు లోకమునకు, ఇది వాస్తవం, ఇదేమి ఉపమాన భాష కాదు, సాదృశ్య భాష కాదు. నువ్వెవరైనా జ్ఞాపకం పెట్టుకో, హూ ఎవర్ యు ఆర్, ఐ డోంట్ కేర్ యువర్ జెండర్ ఆర్ యువర్ ఫిజికల్ లుక్స్ ఆర్ యువర్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్. నువ్వు స్త్రీవా పురుషునివా, ఎంత చదువుకున్నావు, ఎంత అందంగా ఉన్నావా, లేకుంటే మామూలుగా ఉన్నావు అనేది ఐ సింప్లీ డోంట్ కేర్. నువ్వెవ్వరివైనా సరే, యేసయ్య నా రక్షకుడని నమ్మి బాప్తిస్మం పొంది నూతన జన్మ పొంది ఉంటే నిన్ను గూర్చిన వాస్తవం ఇది. లోకమునకు నీవు తీర్పు తీర్చబోతున్నావు. తీర్పు తీర్చబోతున్నావు అని అంటే అర్థం ఏంటంటే, తీర్పరిగా దేవుడు నిన్ను ఇప్పుడు తర్వీదు చేస్తున్నాడు. తీర్పరిగా దేవుడు ఇప్పుడు నిన్ను ట్రైనప్ చేస్తున్నాడు. సో యూ మస్ట్ బీ వెరీ కేర్ఫుల్ అండ్ కాషస్. అడ్డగోలుగా బతికేసేయచ్చు. లోకస్తులు మెళుకు వస్తే లేస్తారు, పళ్ళు దోముకుంటారు, టిఫిన్ చేస్తారు, ఆకలి వేస్తే భోజనం చేస్తారు, లేకుంటే పిచ్చాపాటి కబుర్లు మాట్లాడుకుంటారు, నిద్ర వస్తే పడుకుంటారు, ఆకలి వేస్తే భోజనం చేస్తారు, సావు వస్తే చచ్చిపోతారు. అంతే, వాళ్ళకి ఇంకో గురి ఉండదు. అలాగ నువ్వు బ్రతకడానికి వీలు లేదు. అలా లైట్గా ఈజీగా తీసుకొని ఏదో టైం గడిపేస్తూ బ్రతికావంటే నిన్ను మించిన బుద్ధిహీనుడు, స్టూపిడ్ ఇంకొకటి లేడు. ఎస్, ఐఎమ్ సీరియస్ అబౌట్ దాట్. నువ్వు రక్షణ పొందావు, టైం ఎట్లాగో అలా గడిపేస్తావు. నువ్వు ఒక ట్రైనింగ్ స్కూల్లో ఉన్నావు. నువ్వు న్యాయంగా మాట్లాడడం నేర్చుకోవాలి, న్యాయంగా ప్రవర్తించడం నేర్చుకోవాలి, దేవుడు ప్రేమించినట్లు నువ్వు ప్రేమించడం నేర్చుకోవాలి. ఒకప్పుడు పాపంలో పుట్టిన పనికి మాలిన పందివి, రక్షణ పొంది దేవుని గొర్రె పిల్లవైనావు. అదే యాటిట్యూడ్ నువ్వు ఇతరుల పట్ల చూపించాలి. దేవుడు నీ మీద క్రోధము ఉండగా అది మానుకొని కనికరం చూపించాడు. అట్లా నువ్వు ఎవరికన్నా చేసావా? దిస్ ఈజ్ మై ఛాలెంజ్. ఎవరినైనా నీకు ఘోరమైన నష్టము చేసిన వాళ్ళని క్షమించిన చరిత్ర ఉందా నీకు? నాకుంది, ఉన్నదని అందరికీ తెలుసు. నీకుందా? మరి నీకు భయంకరమైన నష్టము, గాయము కలిగించిన వాళ్ళను క్షమించి ప్రేమించి వాళ్ళకు మేలు చేసిన చరిత్ర ఉందా నీకు? లేకపోతే నువ్వు ఇప్పటికీ పందిగానే బతుకుతున్నావు. ఇప్పటికీ పందిగానే నమ్మి బాప్తిస్మం ముందు ఎన్నో ఏండ్లైంది, కానీ లోకస్తులలాగానే ఆలోచిస్తున్నావు, లోకస్తులలాగానే మాట్లాడుతున్నావు. యు ఆర్ కమిటింగ్ అ గ్రేట్ బ్లండర్. చాలా పొరపాటు చేస్తున్నావు.
క్రైస్తవుడా, క్రైస్తవ సహోదరి, నిన్ను గూర్చిన వాస్తవం ఏంటంటే నువ్వు ఒక బడిలో ఉన్నావు కానీ పాఠాలు వినడం లేదు. నువ్వు చాకిరేవులో ఉన్నావు కానీ నిన్ను వెతుకుతున్న చాకలి వారి మీద తిరగబడుతున్నావు. యు ఆర్ నాట్ కోఆపరేటింగ్. దేవుడు నిన్ను పరిశుద్ధపరుద్దామంటే నువ్వు సహకరించవు. నీకు పాఠాలు చెబుతామంటే వినవు, నేర్చుకోవు. రక్షణ పొంది ప్రయోజనం ఏంటి? పరిశుద్ధులను దేవుడు, రక్షణ పొందిన విశ్వాసులను ఉన్నతమైన స్థానం కొరకు సిద్ధపరుస్తున్నాడు. ఇది నిన్ను గూర్చిన వాస్తవం. బాధాకరమైన వాస్తవం ఏంటంటే ఆ ఉన్నత స్థానాన్ని నువ్వు ఇంకా కోరుకోలేదు, ఆశించలేదు, సిద్ధపడడం లేదు. యు ఆర్ నాట్ ప్రిపేర్డ్ ఫర్ దట్ హై ఎలివేటెడ్ పొజిషన్. ఇది వాస్తవం క్రైస్తవులను గూర్చి. అయితే ఇంకొక వాస్తవం ఉంది. నువ్వు ఎంత తిరుగుబాటుదారుడివి అయినా, ఎంత అవిధేయురాలివి అయినా, ఎన్ని ఏండ్లు నీవు వ్యర్థం చేసుకున్నా, ఈరోజు నీవు మారు మనస్సు పొందటానికి ఒక యూటర్న్ తీసుకొని దేవుని దగ్గరికి రావడానికి నీకు అవకాశం ఉంది. దిస్ ఈజ్ అ గ్రేట్ ఫ్యాక్ట్ ఆఫ్ క్రిస్టియన్ లైఫ్. నువ్వు ఏ స్థితిలో ఉన్నా నువ్వు మారు మనసు పొందొచ్చు. లవోదికీయ సంఘాన్నే పిలిచాడు, ఆసక్తి కలిగి మారు మనసు పొందుము. ప్రభువా, ఒక పాపినైన నన్ను నీ శిలువ యజ్ఞాన్ని బట్టి కనికరించి క్షమించి రక్షించావు. నన్ను పరిశుద్ధపరుస్తున్నావు. ఉన్నతమైన స్థానం కొరకు నన్ను సిద్ధం చేస్తున్నావు. నేనే పట్టించుకోలేదయ్యా. ఇప్పటి నుండి నా అంతరంగాన్ని మార్చు, నా ఆలోచన విధానాన్ని మార్చు, నాకు కొత్త మనస్సు కలిగించు. ఆ ఉన్నతమైన సింహాసనం కొరకు నేను యోగ్యురాలిని కావాలి, యోగ్యుడిని కావాలి, నన్ను సిద్ధపరచు అని నీవు దేవుని తట్టు మళ్ళుకుంటే, అందుకు అనుకూలంగా నీ దినచర్య మార్చుకుంటే, దేవుని తట్టు మళ్ళుకున్న తర్వాత పాత దినచర్య ఉండదు. నువ్వు టైం గడిపే విధానం మారిపోతుంది. నీ సమయాన్ని ఎలా గడుపుతున్నావు? దేవునితో ఒక 2 గంటలైనా గడపడానికి అవకాశము లేని దినచర్య నీకుంటే, నేనేం చెబుతున్నాను జాగ్రత్తగా వినండి. దేవునితో 2 గంటలైనా గడపడానికి అవకాశం లేని బిజీ దినచర్య నీకుంటే, దేవునికి ఇష్టం లేని ఎన్నో పనులు నువ్వు చేస్తున్నావు అని అర్థం. అవసరం లేని సంగతులు ఎన్నో చేస్తున్నావు. నీకు అవసరం లేదు, ఎవరికి అవసరం లేదు, లాభం లేని పనికి మాలిన పనులు ఎన్నో నువ్వు చేస్తున్నావు. అందుకే నీకు ఒక 2 గంటలు కూడా ఫ్రీ టైం లేదు. అవసరమైనవి మాత్రమే చేస్తే, అవసరం లేనివి మానుకోగలిగితే డెఫినెట్గా నీకు తగినంత ప్రార్థన సమయం దొరుకుతుంది. నీ అంతరంగం మారాలి, మనస్సు మారాలి, నీ దినచర్య మారాలి, సమయాన్ని వాడుకునే విధానం మారాలి. సమయం కేటాయిస్తే, దేవునితో నువ్వు ఆ సమయాన్ని గడిపితే అప్పుడు సారె మీదకి వస్తావు. సారె మీదకి వచ్చిన జిగట మట్టి ముద్దకు ఆకారం మారిపోతూ ఉంటుంది. ఊరు బయట జిగట మట్టి, ఆ మట్టి గడ్డలు తవ్వి కుమ్మరోడు ఇంట్లో పెట్టుకుంటాడు, వాకిట్లో పోసుకుంటాడు కుప్ప. ఆ మట్టి బయట ఉన్న మట్టే, కుమ్మరివాడి ఇంట్లో ఉన్న మట్టే. షేపులు మారవు. నువ్వు లోకంలో ఉన్నా అంతే, అదే షేపులో ఉన్నావు. దేవుని ఇంట్లో ఉన్న అదే షేపులో ఉన్నావు. లోకంలో ఉన్న మట్టిని కుమ్మరివాడు వాకిట్లోకి తెస్తే షేపులు వచ్చేస్తాయా? కుండలు కూజాలు తయారవుతాయా? నువ్వు ఉన్నావు కుమ్మరింట్లో, ఏ షేప్ మారడం లేదే. సారె మీదికి రావాలి, అప్పుడు షేప్ మారుతుంది. కుమ్మరివాని ఇంట్లోకి వస్తే నీవు మార్పు చెందడానికి మరి ఒక అడుగు దగ్గరికి వచ్చావంతే, ఒక అడుగు దగ్గరికి వచ్చావు. కానీ ఇంట్లోకి వస్తే చాలదు, కుమ్మరివాని సారె మీదికి రావాలి. కుమ్మరివాని సారె మీదకంటే ఊరికనే రాలేం. క్రైస్తవ జీవితంలో అది బిగ్గెస్ట్ టెస్ట్, అతిపెద్ద పరీక్ష, అత్యంత కఠినమైన పని. ఎందుకో తెలుసా? మామూలు మట్టినైతే తీసుకొచ్చి అట్లా పెట్టేసేయచ్చు.
కానీ నిన్ను పెట్టాలంటే మాత్రం నీ స్వచిత్తము చావాలి. నీ స్వచిత్తము చావనంత వరకు సారి మీదకి నువ్వు రాలేవు. నీ స్వచిత్తాన్ని చంపుకోవాలి, నిన్ను నువ్వు సిలువేసుకోవాలి. ఆ తర్వాత నువ్వు సారి మీదకి వస్తావు. అతివేగంగా నీ ఆకారాలు మారిపోతూ ఉంటాయి. దేవుడు అగోచరమైన ఏ మహిమ సింహాసనానికి నిన్ను నియమించాడో అక్కడ కూర్చోడానికి నువ్వు యోగ్యుడు అయిపోతావు, యోగ్యురాలు అయిపోతావు. ఈ ధన్యత నీకు కలుగునుగాకని ఆశిస్తూ ఆశీర్వదిస్తూ ఈ ఉపదేశం ముగించుకుంటున్నా. రండి ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకొని అందరూ రెండు చేతులు ఆకాశం తట్టు పైకెత్తి, ప్రభువా నీకు వందనాలు, వందనాలు. నన్ను మార్చుము తండ్రి, నన్ను పరిశుద్ధపరచుము తండ్రి. నా బ్రతుకు వ్యర్థం కాకూడదు. ఎక్కడో దేవుని సన్నిధికి దూరంగా, దేవుని రాజ్య పొలిమేరలకు బయట ఎక్కడో దూరంగా పందిలాగా బ్రతికి నశించవలసిన నన్ను కనికరించినావు, రక్షించినావు. నా జీవిత స్థితిని, గతిని మార్చావు. ప్రభువా, కనికరించబడ్డాను, కానీ ఇంకా సంపూర్ణ సిద్ధి పొందలేదు, పరిపూర్ణుణ్ణి కాలేదు, పరిపూర్ణ సిద్ధి పొందలేదు. ప్రభువా, దేవుని వలె తీర్పు తీర్చటానికి నన్ను పిలిచావు. నేను ఇంకా కనికరము గల తీర్పు తీర్చటం నేర్చుకోలేదయ్యా, క్షమించటం నేర్చుకోలేదు. పరిశుద్ధమైనటువంటి తీర్పు, అసూయ లేని తీర్పు, ద్వేషము లేని తీర్పు తీర్చడం నేను నేర్చుకోలేదు. లోకములో ఉన్నటువంటి మనుషులు ఎలా ఆలోచిస్తారో నేను అలాగే ఆలోచిస్తున్నాను. నన్ను క్షమించమని అడగగలవా? ప్రభు నీతో మాట్లాడాడు ఇవాళ. తగిన రీతిగా నీవు స్పందించి తగిన ప్రార్థన చేయగలిగితే ఇప్పటికైనా నీవు ఆ ఉన్నతమైన మెట్టు అందుకుంటావు, అందుకునే అవకాశం ఉంది. యూ హ్యావ్ ఎ ఛాన్స్ టు రిపెంట్ దిస్ మార్నింగ్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి, నీ వాక్యాన్ని నాలో మాలో ఫలింప చేయండి. నీతిగల నీ నోటి మాట బయలు వెళ్ళింది. మమ్మల్ని గూర్చిన వాస్తవాలు మేము మర్చిపోతున్నాం తండ్రి. ఒకప్పుడు కనికరించబడ్డాం, కానీ ఇంకొకళ్ళని కనికరించలేకపోతున్నాం. పుట్టుకతోనే పెద్ద పరిశుద్ధులం మేము అన్నంత విర్రవీగుతున్నాం తండ్రి. నీ క్షమాపణ పొందాం, ఇంకొకళ్ళని క్షమించలేకపోతున్నాం. దెర్ ఇస్ నో డిఫరెన్స్ బిట్వీన్ ద వరల్డ్లీ పీపుల్ అండ్ క్రిస్టియన్ పీపుల్. ప్రభువా, మాకు భయం వేస్తోంది. నిత్యత్వంలో మేము ఏ స్థితిలో ఉంటామో, ఎలా ఉంటామో, ఎంత అవమాన భారం అనుభవిస్తూ యుగయుగాలు బ్రతుకుతామో, ఆ దుస్థితి మాకు రాకుండానట్లు ప్రభువా మీరు మమ్మలను లోతైన నిజమైన మారు మనస్సులోనికి నడిపించండి. మారు మనసు పొందటానికి నీ కృప మాపై కుమ్మరించండి. ఏక కుమారుని కొరకు ప్రలాపించినట్లు, ఒకే ఒక కొడుకుండి వాడు చచ్చిపోతే ఎలా ఏడుస్తామో మాలోని నీచత్వాన్ని బట్టి అలా ఏడవటానికి మాకు సహాయం చేయండి. ఒక సెల్ఫ్ రియలైజేషన్ దయచేయండి. హెల్ప్ us to cry bitterly for our own unworthiness. నాకు, నా బిడ్డలందరికీ మారు మనస్సు ఇవ్వండి. నీకు ఇష్టలైన బిడ్డలందరికీ మారు మనస్సు ఇవ్వండి. అగోచరమైన ఏ మహిమను మా కొరకు సిద్ధపరిచారో ఆ మహిమకు మమ్మల్ని యోగ్యులుగా తయారు చేయమని యేసయ్య నామంలో స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి.
మన తండ్రి అయిన దేవాది దేవుని శాశ్వత ప్రేమయు సర్వ జగద్రక్షకుడైన యేసునాథుని అనంత కృపయు పరిశుద్ధాత్మ దేవుని తోడి దివ్య మనోహర సహవాసమును చేరువచ్చిన మనకందరకు భూలోకమందున్న సకల భక్త కోటికి ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడయుండి దైవ ప్రణాళికలో ఉన్నతమైన శిఖరం మీదికి నడిపించునుగాక. ఆమేన్ ఆమేన్. యేసు రక్తమునకే జయము, ప్రభు యేసు రక్తమునకే జాయం, ప్రభు యేసు నామమునకు సంపూర్ణ జాయం. అపవాదికి వాని సమస్త దుష్కార్యములకు, కుట్రలకు, కుతంత్రములకు అనంత నాశనం కలుగునుగాక. అందరికీ వందనాలు. అల్పాహారం సిద్ధపరచబడి